క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు దేవుని యొక్క కృపా సమాధానాలు ప్రభు మళ్ళకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పటి వరకు అనేక విషయాలు నేర్చుకున్నాం. విన్నటువంటి వాక్యాన్ని ఒకసారి పునః పరిశీలన చేసుకుంటూ మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలో, దేవుని మహిమను ఎలా పొందుకోవాలో, అసలు క్రైస్తవ జీవితంలో మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసినటువంటి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ మీ గ్రంథాలు తెరవండి. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఇది వరకు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యులు యేసుక్రీస్తు ప్రభులు వారు 2020 సంవత్సరాలకు పూర్వం, ఆయన 2000 సంవత్సరాలకు పూర్వం భూమి మీద నరుడిగా జీవించినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు. పాత నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకుంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వకృపానిదైనటువంటి దేవుడు ఆకాశము నుండి పరలోకము నుండి తన భక్తులతో మాట్లాడినటువంటి దేవుడు, తన భక్తులతో మాట్లాడి తన ప్రవక్తల చేత ఇశ్రాయేలు ప్రజలకు, సమస్తమైన మానవాళి ప్రజలకు తన వాక్కును వినిపింపజేశాడు. అలా వినిపింపజేసినప్పుడు జనులు ఆయన మాటను విని ఆయనకు లోబడి ఆయన యొక్క మాటలో నడిచిన వారు చాలామంది ఉన్నారు. ఆయన వాక్యంలో ఆయన పాత నిబంధనలు అంటాడు, నేను మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడును, మాట ఇచ్చి మార్చుటకు, మాట మార్చుటకు, మాట తప్పుటకు నేను నరుని వంటి వాడను కాదు. దేవునికి స్తోత్రం. ఆయన పాత నిబంధనలో అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా, ఆయన చెప్పిన ప్రతి ప్రవచనము కూడా నూతన బంధంలో నెరవేర్చబడడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన 2000 సంవత్సరాల క్రితం పాత నిబంధనలో మనం చూస్తే ఆయన సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. ఎవరికండి? సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. ఆది సంభూతుడు, సమస్తమైన మానవాళ్ళందరికీ ఆయన దేవుడు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ఒక్కడే దేవుడు. అయితే బైబిల్లో మనం చూస్తే ఇశ్రాయేలీలు మాత్రమే మనకు కనబడుతూ ఉంటారు. ఇశ్రాయేలుల యొక్క చరిత్ర మాత్రమే మనకు కనబడుతూ ఉంటుంది. చాలామందికి అనుమానం రావచ్చు, ఆయన ఇశ్రాయేలుల దేవుడు మాత్రమే, ఆయన యూదులకు మాత్రమే దేవుడు అని. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మాట చెప్పాడు. ఏమనంటే, నేను ఇక నశించిపోతున్న యూదుల యొద్దకు మాత్రమే వెళ్ళి సువార్త ప్రకటించడని మొదటిసారిగా తన శిష్యులను పంపినప్పుడు ఆయన మాట చెప్పాడు. ఆ మాటను బట్టి కూడా చాలామంది ఏమంటారంటే, ఆయన యూదులకు మాత్రమే దేవుడై ఉన్నాడు, ఆయన యూదులకు మాత్రమే దేవుడు, ఆయన ఇతరులకు ఎవరికి దేవుడు కాదు అంటారు. కానీ ఆయన యూదులను మాత్రమే ఎందుకు బైబిల్లో మనకి ప్రస్తావన తీసుకొచ్చాడు అంటే, బైబిల్ రాసింది సమస్తమైన మానవాళికి రక్షణ ప్రణాళికలో మరణం పెట్టి పాపం నుండి విడిపించడానికి ఈ భూమి మీదకి రాబోతున్న క్రీస్తును ఫోకస్ చేసి, క్రీస్తును కేంద్ర బిందువుగా చేసుకుని బైబిల్ రాశారు. దేవునికి స్తోత్రం. క్రీస్తును కేంద్ర బిందువుగా చేసుకుని బైబిల్ రాయబడింది కనుక ఆ క్రీస్తు చుట్టే బైబిల్ తిరుగుతూ ఉంది. క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు, క్రీస్తు ఎక్కడి నుంచి పుట్టాలి, ఆయన క్రీస్తు ఏ స్థలంలో పుట్టాలి, క్రీస్తు ఎలా పుట్టాలి, క్రీస్తు ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎలా పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఇవన్నీ కూడా ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకు, ఆ ప్రవచనాల నెరవేర్పు మనకు అర్థమవడం కోసం దేవుడు ఆయన క్రీస్తును కేంద్రంగా చేసుకుని రాసినటువంటి మాటలు ఇందులో రాయబడ్డాయి. కానీ ఆయన సమస్తమైన మానవాళితో ఆయన మాట్లాడినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుతో ఎలా మాట్లాడాడో,
ఇశ్రాయేలుకు తన వాక్యుని ఎలాగ అందించాడో అలాగే అనేక జనాంగాలకు, అనేక మంది ప్రజలకు, అన్యులకు కూడా ఆయన క్రీస్తు వారి యొక్క రాకడ గురించి, క్రీస్తు వారి యొక్క మాటల గురించి, ఆయన ప్రవచనాల గురించి వారి వారి మతాలలో ఉన్నటువంటి, వారి వారి యొక్క ఆ దేశాలలో ఉన్నటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించి ఉంటాడో, ప్రవచించకుండా ఉంటాడు. దేవునికి స్తోత్రం. యూదుల్ని ఎందుకు ఫోకస్ చేశాడు చెప్పాను. నేను మళ్ళీ వెనక్కి వెళ్తాను ఒకసారి మీకు అర్థం కావడం కోసం. దేవుడు ఎక్కడ పుట్టాలో, యేసుక్రీస్తు ప్రభువు మానవాళి కొరకు ఎక్కడ పుట్టాలో ఆయన ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? ఆదిలోనే ఆదామవ్వలు పాపం చేసిన నాడే ఆయన నిర్ణయించుకున్నాడు ఎక్కడ పుట్టాలో, ఎలా పుట్టాలో, ఎలా వెళ్ళాలో, భూమి మీద మానవాళి పాప పరిహార్థమై ఏం చేయాలో ఆయన అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయించుకున్న స్థలం కూడా ఉంది. ఆయన ముందుగానే ఒక స్థలాన్ని నిర్ణయించుకున్నాడు. ఆయన ఆ స్థలాన్ని నిర్ణయించుకున్నటువంటి దేవుడు ఆ స్థలంలోనికి వెళ్ళేటువంటి జనాంగాన్ని చూశాడు. ఎప్పుడు బాబేలు గోపురం దగ్గర ఆ యొక్క ప్రజలందరూ కూడా ఒకే చోట ఉండి గోపురాన్ని కడతా ఉన్నారట. దేవుడు వారు విస్తరింపబడటం లేదని వారి మీద కోపగించి వారికి ఉన్నటువంటి భాషను తారుమారు చేశాడు. ఎప్పుడైతే భాషను తారుమారు చేశాడో వెంటనే వీళ్ళు ఏ భాష మాట్లాడే వాళ్ళు ఆ భాష పట్టుకుని, ఆ భాష మాట్లాడే వాళ్ళందరూ గుంపుగా ఒక సమూహంగా ఏర్పడి, ఒక సమాజంగా ఏర్పడి ఎవరి దారి వెళ్ళిపోతాం. వీడితో మనకు సోదరు తప్ప వీడు ఏం మాట్లాడుతారో మనకు అర్థం కావట్లేదు అని చెప్పి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళిపోయేటప్పుడు తెరహు ఉన్నాడు. తెరహు అంటే ఎవరు? అబ్రహాం గారి తండ్రి. మీరు అలా చెప్తా ఉంటే కొంచెం స్పీడ్ అయిపోతుంది. అబ్రహాము తండ్రి ఎవరు? తెరహు. అసలు కానా కాన్సెప్ట్ అనేటువంటిది అబ్రహాముది కాదండి. కానా వెళ్ళాలనేటువంటి దర్శనమో లేకపోతే ఆ కానా వెళ్ళాలనేటువంటి ప్రయాస అబ్రహాముది కాదు, అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహుది. అప్పుడు తెరహు కానాకు వెళ్ళడానికి బయలుదేరి కొంత దూరం వచ్చిన తర్వాత తెరహు చచ్చిపోయాడు. చూడండి, బైబిలు ఎక్కడి వరకు తెరహు వరకు అందరినీ ప్రస్తావించాడు. కానీ తెరహు దగ్గరకు వచ్చేసరికి బైబిల్ ఏమైందంటే ఓన్లీ తెరహు సంతానం మీదే ఫోకస్ చేశాడు. తెరహు తైన కూడా చాలామంది ఉంటారు, కానీ వాళ్ళందరినీ చూడండి. ఒకసారి పైకి వెళ్దాం. ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తే షేము వంశావళి ఉంటుంది 10 నుంచి. షేము కొడుకులు అందరూ వస్తారు, చాలామంది ఉంటారు. షేము 100 ఏండ్ల వాడే జలప్రవాహం గతించి 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. అర్పక్షదు 7 ఏండ్ల వాడే బ్రతికి కుమారులను కుమార్తెలను. అంటే షేము ఎంతమందిని కన్నాడో, తర్వాత హాము ఎంతమందిని కన్నాడో, నవాహు 3 కుమారులు ఎంతెంతమందిని కన్నారో అక్కడ రాశాడు. వారందరినీ ప్రస్తావించాడు, అసలు ఎవరిని విడిచిపెట్టలేదు. నవాహు సంతాతం అంతటిని ప్రస్తావించాడు. ఇక్కడికి వచ్చేసరికి షేమును తీసుకుని షేము వంశములు రాసుకుంటూ షేము దగ్గర నుంచి షేము కొడుకు అర్పక్షద్ దగ్గర నుంచి షెలహు, ఇలాగా షేము సంతానం తీసుకుని దేవుడు ఒకే లైన్ తీసుకున్నాడు. ఏ లైన్ తీసుకున్నాడంటే తెరహుకు వచ్చే లైన్ తీసుకున్నాడు. ఇక అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడంటే మిగతా వారందరిని వదిలేసి తెరహు దగ్గర నుంచి మరలా ఎక్కడికి వచ్చాడంటే అబ్రహాం దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అబ్రహాం దగ్గరికి రావాల్సి వచ్చిందంటే తెరహు కానాకు వెళ్ళాలనుకున్నాడు. ఆ కానా ప్రయత్నాన్ని కొనసాగించిన వాడు అబ్రహాము కూడా తండ్రి చేసిన పనిని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండి ఉంటాడు. దేవుడు తండ్రికి ఇచ్చినటువంటి ఆలోచన, తండ్రి కలిగి ఉన్నటువంటి కానాకు వెళ్ళాల్సినటువంటి ఆలోచన అబ్రహాము ద్వారా నిశ్చయపరిచి ఆ దర్శనము ద్వారా నేను చూపించబో దేశానికి నడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు కానా ఉండలేదు, అప్పుడు కానాలో ఎవరు లేరు. కానీ ఇతని ప్రయాణము అప్పుడున్నటువంటి మనం చెప్పుకున్న యేసుప్రభువు పుట్టేటానికి కానా అని చెప్పబడేటువంటి ఊరు వైపు ఇతని ప్రయాణం సాగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెరహు బయలుదేరినప్పుడు అక్కడ కానా ఊరు లేదు, తర్వాత విస్తరింపబడింది. కానీ ఈ తెరహు అక్కడికి వెళ్ళినప్పుడు అబ్రహాము సంతానం అటువైపు ప్రయాణం చేస్తున్నారు కనుక అటువైపు దేవుని యొక్క దృష్టిని పెట్టి
తెరహు దేవుడు పుట్టాలనుకున్న స్థలానికి వెళ్తున్నటువంటి తెరహు మీద మనస్సు పెట్టి తెరహు సంతానం గురించి, అబ్రహాము సంతానం గురించి, అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి అబ్రహాము విశ్వాసం కలిగిన వాడిగా జీవించాడు కనుక అబ్రహాము సంతానంలో క్రీస్తు ప్రభు పుట్టడానికి నిశ్చయించుకుని ఆ సంతానంలో పుట్టడానికి దేవుడు అటువైపు ఆమేన్ హల్లెలూయా. అంతేగాని దేవుడు ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను. ఎవరు? బిలాము ఇశ్రాయేలుడు కాదు, కానీ బిలాము యెహోవాకు ప్రార్థించాను రాశాడు. దేవునికి స్తోత్రం. ఏదేమో ఉపత్య గ్రంథం ఉంది బైబిల్లో. ఉపత్య గ్రంథము ఎవరి గురించి రాయబడిందో తెలుసా? ఇశ్రాయేలు గురించి కాదు, యాసావు సంతానం గురించి రాయబడింది. యాసావు సంతానం ఇశ్రాయేలీయులు కాదు, యాసావు సంతానము ఇశ్రాయేలీయులు కాదు. స్టిల్ దేవుడు బైబిల్ గ్రంథంలో యాసావు సంతానం కోసం గ్రంథం రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏలియా మరణాపేక్ష కలిగిన వాడై చనిపోవడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు నువ్వు చచ్చిపోవద్దు, నీతో చాలా పని ఉందని చెప్పి ఏలియాను భోజనాన్ని సిద్ధపరిచి భోజనం పెట్టి 40 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఆ ఏలియా ఇశ్రాయేలు మీద రాజును అభిషేకించిన తర్వాత సిరియా దేశం మీద కూడా రాజును అభిషేకించడానికి వెళ్తాడు. ఎవరు? ఏలియా. దేవునికి స్తోత్రం. సిరియాలో ఇశ్రాయేలు లేరట. సిరియా దేశము అన్య దేశం. ఆ దేశం మీద కూడా దేవుడు ఇశ్రాయేలు ఆ ప్రవక్తను పంపించి అక్కడ రాజును అభిషేకింపజేశాడు. వాళ్ళు దాన్ని అంగీకరించారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అంగీకరించే వాళ్ళు కూడా యెహోవాను దేవునిగా ఆరాధిస్తున్న వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేనంటేను సహోదరులు రంజిత్ తోపిరి గారు ఒక మాట చెప్తాడు. అన్నిటికీ నేను అంగీకరించకపోవచ్చేమో కానీ ఈ మాటకి మాత్రం నేను రంజిత్ తోపిరి గారితో అంగీకరిస్తాను. ఏంటో తెలుసా? వేదాలలో యేసు ఉన్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం. ఎందులో? కొంతమంది అంటారు వాటి గొడవ నీకు ఎందుకంటారు, కానీ నేనంటాను యేసువారు లోక రక్షకుడు ఈ లోకానికి వస్తాడని చెప్పి ఆయన యూదులకు ఒక్కడికే కాదు సమస్తమైన మానవాళ్ళందరికీ చెప్పుంటాడు. ఆయన క్రీస్తు వారి యొక్క రక్షణ, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, మానవాళికి రక్షణ ఎలా కలగాలో, ఎలా కలుగుతుందో, ఆయన రక్తాన్ని ఎందుకు చిందించాలో, రక్తాన్ని ఎలా చిందింపబడాలో, రక్తం చిందింపబడితే మానవాళికి కలిగేటువంటి రక్షణ గురించి ఆయన అన్ని జాతుల వారికి, అన్ని దేశాల వారికి ఆయన ముందుగానే ప్రకటించి ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం వేదాల్లో యేసే కనపడ్డాడు. ఎవరికి? రంజిత్ తోపిరి గారికి. దేవునికి స్తోత్రం. అందులో కొన్ని వేదాలు చెప్తాడు. అందుకోసమనే వేదాలలో యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి కనుకనే ఈరోజు అనేక మంది వేదాలను విడిచిపెట్టి యేసయ్యను వెంబడిస్తున్నారు. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ వేదాలలో యేసు లేకపోతే పరవస్తు చెన్నై సూర్య గారి రక్షణ పొందేవాడు కాదు. వేదాలలో క్రీస్తు గురించి చెప్పి ఉండకపోతే ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణుడు రక్షణ పొందేవాడు కాదు. వేదాలలో క్రీస్తుని గురించినటువంటి ప్రస్తావన లేకపోతే మంగాచార్యులు అనేటువంటి బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షణ పొందేవాడు నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఎందుకు వదిలేస్తారంటే అదంతానే వాళ్ళ శాస్త్రాలను ఎందుకు వదిలేస్తారు? పని లేక వదిలేస్తారా? అందులో క్రీస్తుని గురించిన ప్రవచనం అంతకుముందు దేవుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి వేదాలు రాసినటువంటి ఆ యొక్క ప్రవక్తలు అనుకుంటారో, యోగులు అనుకుంటారో, ఋషులు అనుకుంటారో, ఎవరో ఒకరిని ఎవరైతే లోక జ్ఞానం కొరకు, లోక భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నారో వారి చేత దేవుడు లోక రక్షణ, లోక కళ్యాణార్థమై ఏం చేయబోతున్నాడో వారి చేత దేవుడు ముందుగానే ప్రవచించాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేను దానికి ఒప్పుకుంటాను. వెతికితే ప్రతి మతంలోనూ, ప్రతి మత గ్రంథాల్లోనూ రక్షణ ప్రణాళికను గురించి తప్పనిసరిగా కనబడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఈరోజు చాలా జాగ్రత్తగా మనం విందాం. అందుకోసమనే యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి
ఫోకస్ చేసి కేంద్రంగా యేసుని చేసుకుని రాశాడు కనుకనే యేసు వారి యొక్క వంశావళి కోసం, యేసుక్రీస్తు వారి వంశావళి కోసం ఆయన బైబిల్ గ్రంథంలో ఆయనను గురించి ఆయన లైన్ మాత్రమే రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే అందరి గురించి రాయాలంటే ఇది ఎక్కడ సరిపోద్ది? అప్పుడు సరిపోదు కదా. ఇది చదవడానికే మనకి చాలా తలకాపోటు కదండి. అసలు ఉన్నదే చిన్న పుస్తకం, 66 పుస్తకం. మహా ఉంటే ఎన్ని పేజీలు ఉంటుంది ఇందులో? 2 తిప్పి కొడితే 1000 పేజీలే. పోనీ 1000 పేజీలు ఉంటాయి అనుకుంటాం. ఈ 1000 పేజీలు చదవడానికే మనకి తల ప్రాణం తోకొచ్చేది. పోనీ పేజీ రోజుకో పేజీ చదవరా బాబు, బతుకులో ఒక 5 సార్లు అన్న పూర్తి చేస్తామంటే రోజుకో పేజీ కూడా చదవడానికి మనకి. ఒకవేళ ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల గురించి ఇందులో రాస్తే నువ్వు అసలు చదువుదువా? దండం పెట్టి నమస్కారం నీకు. దేవునికి స్తోత్రం. అందుకోసం దేవుడు మనకు అందుబాటులో కావలసిన వాటిని రాసి పెట్టాడు. ఇదైనా నేర్చుకుంటే, ఇదైనా చదువుకుంటే మన జీవితాలు నిజంగా ఆశీర్వదింపబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఇది దైవ గ్రంథం. దేవుని యొక్క మాటలు ఇందులో రాయబడ్డాయి. బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం ఎప్పుడు వీలైతే అప్పుడు. సీరియల్ చూడడం అనేసి మేము మా పిచ్చిగానండి చూడొద్దని ఎంతమంది చెప్పినా ఒక్కరైనా మారారా? పాస్టర్ గారు వాక్యం చెప్పారండి, అందులో సీరియల్ చూడడం మానేయాలి అన్నవాడు ఒకడు ఉన్నారా? పోనీ ఎడ్వర్డ్ విలియం గారు సీరియల్ చూడొద్దు అన్నాడండి, లేదా పెద్ద పాస్టర్ గారు వచ్చాడు సభలకు వెళ్ళాం ఆయన చూడొద్దు అన్నాడండి, మానేయాలి ఒక్కడున్నాడా? ఉండరు. మా నోరు లాగి మా నోరుని నడిపోవాలి తప్ప మీరు మాత్రం సీరియల్ చూడటం మారరు. దేవునికి స్తోత్రం. పోనీ మీరు చూశారు, మీ బాధ మీరు పడండి. సీరియల్ చూసినా ఏం చూడకపోయినా బైబిల్ మాత్రం తప్పనిసరిగా చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చదివితే జీవితంలో దీవెనకరంగా ఉంటుంది. జీవితాలు బాగుపడతాయి, జీవితాలు ఆశీర్వదింపబడతాయి. బైబిల్ మన జీవితాన్ని వెలిగిస్తుంది. హల్లెలూయా. రైట్, ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. 2000 సంవత్సరాల క్రితం పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు 2000 సంవత్సరాలకు పూర్వం ఆయనకు నచ్చిన, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం నరునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ దేవుడైతే ప్రవక్తలతో మాట్లాడాడో, ఏ దేవుడైతే ప్రవక్తల చేత మాట్లాడించాడో, ఏ దేవుడైతే ప్రవక్తల చేత ప్రవచింపజేశాడో ఆ దేవుడే కుమారునిగా, క్రీస్తుగా, యేసుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు శక్తిహీనుడు కాదు, మానవుడు కాదు, మానవ రూపములు ఉన్న సర్వశక్తి మంతుడైన దేవుడు. నమ్ముతున్న వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడిన 4 సువార్తలను చదివితే జాగ్రత్తగా యేసుక్రీస్తు వారి యొక్క సామర్థ్యత, యేసుక్రీస్తు వారి యొక్క శక్తి, ఆయన దైవత్వము మనకు చాలా స్పష్టంగా కనబడుద్ది. మనసు పెట్టి చదవాలా. 2000 సంవత్సరాలకు పూర్వం ప్రవక్తల చేత మాట్లాడించినటువంటి దేవుడు 2000 సంవత్సరాలకి తర్వాత ముందు ఆయన నరునిగా ఈ లోకాన్ని దిగి వచ్చి ఆయన ఈ భూమి మీద బ్రతికి ఆయన మాట సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా? మీ సంతోషము సంపూర్ణమగినట్లు అడగండి, నేను మీకు అది ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఉదాహరణ చెప్తాను చూడండి. ప్రభుత్వాలు నడిపించేటువంటి నాయకులు, ముఖ్యమంత్రి గారు ఎక్కడుండి జీవోలు చేస్తాడు? ఆఫీసులో ఉండి జీవోలు చేస్తారు, పార్లమెంట్లో అసెంబ్లీలో ఉండి జీవో చేస్తారు. అసెంబ్లీలో ఉండి జీవో చేసినప్పుడు ఇదిగో ఈ సంవత్సరం స్కూళ్ళకు ఇంత బడ్జెట్టు, లేకపోతే రోడ్లకు ఇంత బడ్జెట్టు, లేకపోతే గృహ నిర్మాణానికి ఇంత బడ్జెట్టు అని అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. అందులో మనం ఉండొచ్చు, చెప్పట్లేదు మీరు, అందులో మన ఊరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మన రోడ్డు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మన ఊర్లో రోడ్డు వేయించుకోవాలంటే ఒక చిన్న ఆధారం చెప్తాను చూడండి. ఒకవేళ సీఎం గారు
ఎలక్షన్లకు ముందు పాదయాత్ర చేసుకుంటూ మన ఊరు వచ్చాడు అనుకోండి, మన ఊరు పాదయాత్ర చేసుకుంటూ మన ఊర్లో వచ్చిన తర్వాత మన రోడ్డు బాగున్నప్పుడు మనమందరం వెళ్ళి అడిగాం, అయ్యా ఈ రోడ్డు వేయండి అయ్యా అని. ఆయన అంటాడు, మాట ఇచ్చాడు, నేను సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా మీకు రోడ్డు వేయిస్తాను. ఇప్పుడు అసెంబ్లీలో చేసిన పదానికి ఎక్కువ విలువ ఉంటుందా, ఇక్కడ ఉన్నదానికి ఎక్కువ విలువ ఉంటుందా? అక్కడ చేశాడు. ఇప్పుడు మనం వెళ్ళి అడుగుతాం ఏమని, రోడ్లు బడ్జెట్ పెట్టేటప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, అయ్యా రోడ్డు వేయించండి అని. అదే చూద్దామంటే అంటాడు, చూద్దాం కాదు, ఆయన మా ఊరు వచ్చినప్పుడు రోడ్డు వేస్తానన్నాడు, మా బాధలు చూసి అర్థమయ్యి రోడ్డు వేస్తానన్నాడు, అడగండి ఇలా అంటే. మన మాటకి ఒక బలం ఏంటి, ఆయన మన ఊరు వచ్చి మన బాధలు చూసి చెప్పిన ఇచ్చిన వాగ్దానం. దేవునికి స్తోత్రం. మీకు బాగా అర్థం అవ్వాలి. ఆయన మనల బాధలు చూసి మన వలె నివసించి మనలాగా నడిచి మనలాగా బాధపడి మనలాగా జీవించిన తర్వాత ఆయన ఇచ్చిన మాట మనం అడగవచ్చు, అయ్యా మా బాధలు చూసే కదయ్యా మాట ఇచ్చావు, మా కష్టాలు చూసే కదయ్యా మాట ఇచ్చావు, మా ఊర్లో నడిచే కదయ్యా మాట ఇచ్చావు, మా ఊర్లో నడిచిన తర్వాతే కదయ్యా నువ్వు మాట ఇచ్చావు, నువ్వు ఇచ్చిన మాటను బట్టి అడుగుతున్నావయ్యా మాకు రోడ్డు. రాష్ట్రానికి 100 కోట్లు బడ్జెట్ ఇచ్చావు, రోడ్లో ఎక్కడ రోడ్డు వేస్తావు నాకు అనవసరం, నువ్వు మాట ఇచ్చా కాబట్టి నాకు రోడ్డు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు అంతకుముందు మాట ఇచ్చిన చెప్పడే చెప్పాడు, ఆకాశం నుండి పరమాకాశంలో నుండి తన భక్తుల చేత మాట్లాడించినప్పుడే మాట ఇచ్చాడు, నేను మాట తప్పటకు నరుని వంటి వాడిని కాదు అని. కానీ భూమి మీదకి వచ్చి నరుడిగా జీవించిన తర్వాత కూడా మాట ఇస్తున్నాడు, నీకేది ఇష్టమో అడుగు నేను ఇస్తానని. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు, పరమాకాశంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి దిగి వచ్చి నీ వల్ల జీవించి నీలో ఉండి నీ వల్ల బ్రతికి నీవు నివసించిన భూమి మీద నివసించి మాట ఇస్తున్నాడు, నీకు ఏది ఇష్టమో. మన బాధలు చూసి చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మన వంటి బలహీనతలు అనుభవించి మన వలె శోధనలు అనుభవించిన తర్వాత చెప్తున్నాడు, నీకేది ఇష్టమో అడుగు. ఎలాగ అడుగుతావు? నీ సంతోషము సగం కాదా, సర్లేండి ఈ మాటకి ఇది పెట్టండి చాలు సాటిస్ఫై అవుతుంది కాదా, నీ సంతోషము సంపూర్ణమగునట్లు అడుగు. నువ్వేది అడిగితే అనేది నమ్ముతూ ఉన్నవారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగ అడగాలి దేవుణ్ణి? ఏది పరిపూర్ణం అవ్వాలండి? సంతోషము పరిపూర్ణమగునట్లు అడగాల. అందుకనే పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, పిలిపి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అంటాడు, దేని గురించి కూడా చింతపడకండి, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవునికి స్తోత్రం. దేని గురించి మనం ఏం చేయకూడదట? అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదని అంటే ఇలా నీకు అనవసరం. దేని గురించి చింతపడకు. దేవుని దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ సంతోషం సంపూర్ణమగినట్లుగా నీకు ఏది కావాలో అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు అడగట్లేదు అన్నమాట. ఏం చేయట్లేదు మనం, అంతే కదండి. మన బ్రతుకులు ఎందుకున్నాయి ఇలాగా? మనం ఏం చేయట్లేదు, అడగటం లేదు. అడిగితే ఇస్తానన్నా కూడా మనకు బద్ధకం అడగటానికే. అన్నింటి అడిగేదా ఆడేట్టుకొచ్చి ఇస్తాడు, ఇదో గీర మనకి కదండి. ఊరు అడగరా, నీకేం కావాలి అడుగు నేను ఇస్తానన్నాడు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అడుగు నేను ఇస్తానంటున్నాడు. నీకేది ఇష్టమో అడుగు నేను ఇస్తాను. కానీ అడగమన్నా కూడా దేవుడు నువ్వు నన్ను అడగరా బాబు నేను ఇస్తానన్నా కానీ మనం అడగలేని స్థితిలో, ప్రార్థించలేని స్థితిలో మనం ఉన్నాం. ఎంతమంది పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తారు? నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తారని గుండ్ల మీద చెయ్యి వేసుకుని నేను కళ్ళు మూసుకుంటాను, చెయ్యెత్తి దేవునికి స్తోత్రం. ధైర్యంగా చెప్పారా? దేవునికి స్తోత్రం. నేను చూడలేదు, ప్రభు చూసేలే కదా. ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండదండి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడిచ్చిన మేలులను బట్టి అదంటున్నాడు పౌలు, ఎలా ప్రార్థన చేయాలో కృతజ్ఞతాపూర్వకంగా ఆయన దగ్గర నీ మనవులు పెట్టాలి. దేవునికి స్తోత్రం. భారతదేశము చక్కగా ప్రార్థన చేస్తే, భారతదేశంలో ఉన్న క్రైస్తవుడు ప్రార్థన చేస్తే భారతదేశము ఈ పాటకే క్రైస్తవ దేశంగా మారిపోను. హల్లెలూయా. కానీ వీళ్ళు ప్రార్థన చేయట్లేదు. ఎవరు ప్రార్థన చేయట్లేదు? సంఘం ప్రార్థన చేయట్లేదు.
ఒరే దేశం కోసం ప్రార్థన చేయండి అంటే ఈడేం ప్రార్థన చేస్తాడంటే ప్రభువా మా పంట పొలం బాగా పండాలి ఆయన, అందరికి 40 బత్తాలు పండుతున్న మాకు 100 బత్తాలు పడేది ఆయన. దేశం కోసం ప్రార్థన చేయి, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయంటే ఎంతమంది దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు, దేశ రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారంటే చాలా వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కానీ ఒకవేళ ప్రార్థన చేసేవారు ఉన్న దేశం ఇంకా ఎందుకు రక్షింపబడలేదు అంటే నేను జాగ్రత్త విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకటి కోరుకున్నాడండి. ఏంటో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, ఇదిగో తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్టుగా. వారు మనం ఏకమై ఉండాలని నేను ప్రార్థన చేయటం లేదు. ఎలాగట? తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్టుగా వారు మనతో ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. అది ఒక్కటే కాదు. హలో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏకమై ఉన్నారు. హలో, ఏకమై ఉన్నారు. వాళ్ళిద్దరు వేరు కాదు, ఒకటే. ఇప్పుడు సంఘం ఏమై ఉంది? సంఘము కూడా క్రీస్తుతో ఏకమై ఉంది. హలో, మనం కూడా ఏమై ఉన్నామండి? క్రీస్తుతో ఏకమై ఉన్నాం. మనం వేరు కాదు, మనము క్రీస్తులా బ్రతకాలి. క్రీస్తు శరీరంలో మనం ఏకస్థూలమై ఉన్నాము. మనము క్రీస్తు అంటే క్రీస్తు సంఘముగా ఉన్నటువంటి మనందరమే క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు వేరు, మనం వేరు కాదు, మనందరం ఆయనతో ఏకీవింపబడి ఉన్నాం. అయితే ఆయన శరీరంలో భాగస్థులమై ఉన్నటువంటి మనము, ప్రభువారు అక్కడ ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీవు నేను ఏకమై ఉన్నట్టు వీరు మనతో ఏకమై ఉండాలని మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు, వాళ్ళలో వాళ్ళు కూడా ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎలాగట? నేను ఎప్పటికీ దేవుడేలేండి, నేను దేవుడేనండి, ఇక పక్కన నాకు అనవసరం అండి కదా. ఎలాగట? నేను దేవుడే, ఈ పక్కడు ఏమైపోయినా నాకు అనవసరం, వీడికి నాకు పడతండి. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? సంఘములో ఉన్నవారు కూడా, సంఘము కూడా ఏకమై ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘం ఏకమై ఉండాలంటే నేటి కాలంలో సంఘాలు ఉన్నటువంటి సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? సంఘాలు ఏకమై ఉండాలంటే మన డినామినేషన్ అందరూ మనం ఒకటే, ఇక పక్క డినామినేషన్తో మనం కలవద్దు, వాడితో ఏకీభవించొద్దు. ఎందుకంటున్నారంటే వీళ్ళు పనికి మనలు కాబట్టి. ఒకవేళ పొరపాటున కలిసి మన ప్రార్థనలో కూర్చోబట్టి రేపు ఇంటికి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒరే మీ సంఘాల్లో మీరు ఉండండి, మీ కుటుంబాల్లో మీరు ఉండండి, మీ సేవకులతో మీరు ఉండండి, మీరు ఆత్మీయంగా బలపడని చెప్పేవాళ్ళు కాదు. సభలకు వెళ్ళి కూర్చున్నామంటే సభల్లో చూస్తాడండి. సంఘాలుగా ఉన్నటువంటి వారు కుటుంబంగా ఉన్నవారు వేరొక కుటుంబంతో వేరొక సంఘాలతో ఏకమై ఒక మనసులోనికి వచ్చి, ఒక భావంలోనికి వచ్చి, మనం క్రీస్తు రక్తంలో కడగబడిన వారము గనుక మనం అందరం కలిసి ప్రార్థన చేస్తాము అంటే ఖచ్చితంగా భారతదేశము ఎప్పుడూ రక్షింపబడేది. దేవునికి స్తోత్రం.